Very good evening. Welcome to the debate. నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు కానీ లేకపోతే ఆయన చేస్తున్న హెచ్చరికలు కానీ లేకపోతే విజ్ఞప్తులు కానీ ఎందుకు పాజిటివ్ వేలో తీసుకోలేకపోతున్నారు పోలీసులు, ప్రత్యేకించి పోలీసు అధికారులు కొంతమంది, అందరూ కాదు. ప్రభుత్వం అంటే అది వైసీపీ రాజకీయం, ఆ రాజకీయంలో భాగంగా వాళ్ళకి శ్రీరామ అన్న బూతుకూతలానే వినపడుతుంది. ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తారు, వాళ్ళు మంచిని కూడా మంచిగా తీసుకోలేరు. కానీ పోలీసు అధికారులు ఎందుకు దాన్ని నెగిటివ్ యాంగిల్లో చూస్తున్నారు అనేది కొంత అనుమానాలకి విమర్శలకి అవకాశం ఇస్తోంది. ఇందులో విమర్శలు ఏంటంటే, పోలీసులు తమ పని తాను చేయకుండా, పౌరుల హక్కులని పరిరక్షించకుండా, కనీస స్వేచ్ఛ వాళ్ళకి లేకుండా చేసి, చూసాం కదా లోకేష్ పాదయాత్ర ఎలా జరిగిందో, చేతిలో మైక్ లాక్కోవడం, కాళ్ళ కింద స్టూల్ లాక్కోవడం, మరి చిన్న పిల్లల్లాగా చేశారు. అనకూడదేముందిలే, ఇంకా స్కూల్లో పిల్లలు ఎలా కొట్టుకుంటారో అలా చేశారు. మైక్ లాక్కున్నారు, ఆయన బండి తీసుకెళ్ళిపోయారు, ఆయన స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాగేశారు కిందది. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఏమాత్రం ప్రజాస్వామ్యంలో పనిచేసే వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఆయన వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, ఆయన చేసేది ఆయన చేశాడు, పాదయాత్ర కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఆ పాదయాత్రలో కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు అన్నాడు ఆయన, ఎవరిని వదిలేది లేదు, నేను మళ్ళీ అధికారులకి చెప్తున్నా, సూచిస్తున్నా, హెచ్చరిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు చట్టాన్ని ధిక్కరించే పనులు చేయొద్దు, మా హక్కులు కాలరాయొద్దు, ఒకవేళ అలా కనుక ఎవరైనా చేస్తే మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పాడు. ఇంటి మీదకి వచ్చి కొడతాం, లేకపోతే మీలాగా చంపేసి డోర్ డెలివరీ చేస్తాం అట్లా చెప్పలేదు కదా, విచారణ జరిపిస్తాం అన్నాడు. మొన్న కూడా అదే అన్నాడు అక్కడ విశాఖపట్నం సభలో కూడా. ఈ మాట కొన్ని వేల సార్లు లోకేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇంకా మధ్యలో చాలా లీడర్స్ మాట్లాడారు. బట్ ఎప్పుడు పోలీసులు దాని మీద ఎప్పుడు రియాక్ట్ అవ్వాల, ఎందుకంటే దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు దాని మీద లోకేష్ బెదిరిస్తున్నాడు, లోకేష్ అధికారులను బెదిరిస్తున్నాడు. మళ్ళీ అధికారులు మొత్తాన్ని కలిపే ప్రయత్నం. అధికారులు అందరిని ఎందుకు బెదిరిస్తాడు? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే ప్రజల హక్కులను కాలరాశారో వాళ్ళ పేర్లు రాసుకున్నాడు ఆయన. ఆ పేర్లు ఎర్ర బుక్లో రాసుకున్నాడు. ఎర్ర బుక్లో రాసుకుని ఈ రెడ్ డైరీలో ఉన్న వాళ్ళని మేము ఎట్టి పచ్చలో వదిలేదు లేదు, వాళ్ళ మీద ఎంక్వైరీ వేసి శిక్షిస్తాం అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? ఎందుకు దాని మీద అంతగా ఇదైపోవాల్సిన అవసరం ఏంటి? దానికి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. కోర్టుకు వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41A మీద విచారణకు వచ్చిన లోకేష్ గారు ఆ దాంట్లో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి థ్రెట్ ఇస్తున్నారు అని చెప్పేది ఇప్పుడు ఒకటి మళ్ళీ చేసి వాళ్ళు ఉదయం ఏసీబీ కోర్టుకు వెళ్ళారు. ఏసీబీ కోర్టులో మెమో వేశారు. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ జడ్జి గారు దాన్ని ఈవినింగ్ చూస్తాను పక్కన పెడితే ఆయన వీళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొని హైకోర్టులో, ఏసీబీ కోర్టులో, హైకోర్టులో వేశారు. హైకోర్టులో దాన్ని రేపటికి వాయిదా వేసినట్టున్నారు. సరే, ఏసీబీ కోర్టు జడ్జి గారు దాన్ని 28కి వాయిదా వేసినట్టు ఇప్పుడే బ్రేకింగ్ వస్తోంది. దాన్ని 28న విచారణకి టేబుల్ మీద పెట్టండి చూస్తానని, ఎందుకంటే దాంట్లో నిబంధనలు ఉల్లంఘించారని. అందులో ఉల్లంఘించడానికి ఏముంది నిబంధనలు అనేది అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. సో దీని మీద అసలు ముందు కోర్టులో ఇవాళ వీళ్ళు వేసిన మెమోలు ఏంటి, ఆ మెమోల్లో ఏమని వీళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, వీళ్ళ అభ్యంతరమా లేకపోతే వీళ్ళ భయమా భవిష్యత్తు మీద అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామారావు, ఫస్ట్ ఏసీబీ కోర్టులో మెమో అన్నారు, మళ్ళీ మధ్యాహ్నం హైకోర్టులో వేశారు మెమో. హైకోర్టులో మెమో వేసిన తర్వాత ఏసీబీ కోర్టులో మెమో ఇది ఉండదు కదా, దానికి లైవ్లో ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు బ్రేకింగ్ మళ్ళీ 28కి వాయిదా అని వస్తుంది. 28 చూస్తాను జడ్జి అన్నారు జడ్జి గారు, దాన్ని టేబుల్ మీద పెట్టమన్నారని చెప్పి బ్రేకింగ్ వస్తుంది. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? వెంకటకృష్ణ గారు, ఇక ఈరోజు సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడికి సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఒక మెమో దాఖలు చేసింది. ఈ మెమోలో ప్రధానంగా ఏంటంటే, లోకేష్
పార్టీ 1A నిబంధనలు ఉల్లంఘించారు, ఆయన అధికారులను బెదిరిస్తున్నారు, ముఖ్యంగా దర్యాప్తు అధికారులను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పి ఆ మెమో ఫైల్ చేయటమే కాకుండా ఆయన పార్టీ 1A నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా మెమో ఫైల్ చేశారు. ఈ మెమో ఫైల్ చేసిన వెంటనే కోర్టు న్యాయమూర్తి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నించిన సమయంలో ఆంధ్రజ్యోతి ABN క్లిప్పింగుల్ని తీసుకువెళ్లి న్యాయమూర్తికి చూపించారు. అయినా సరే దీనికి సంబంధించి మెయింటైనబిలిటీ మీద నాకు డౌట్స్ ఉన్నాయి, అందువల్ల పిటిషన్ పక్కన పెడుతున్నాను, రెగ్యులర్ గా విచారణ చేస్తున్నాను అని చెప్పి న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టుకి CID మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏంటంటే ఇందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ముందస్తు బెయిల్కు సంబంధించి హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ రోజు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఉదయం చంద్రబాబు తరపు న్యాయవాదులు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయగా మధ్యాహ్నం వరకు తమకు సమయం ఇవ్వాలి అని చెప్పి CID తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించారు. దీంతో మధ్యాహ్నం ఈ కేసు విచారణ ప్రారంభమైన వెంటనే CID తరపు న్యాయవాదులు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేసి మరో మెమో కూడా ఫైల్ చేశారు. అందులో ఏంటంటే నారా లోకేష్ CID ఏదైతే 41A నిబంధనల ప్రకారం విచారిస్తామని పేర్కొందో దానికి వ్యతిరేకంగా అధికారులను బెదిరించి ఇటీవల పలు సభల్లోనూ అదేవిధంగా ABN కి మరో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను తర్వాత ఆంధ్రజ్యోతి మరో పత్రికలో వచ్చిన క్లిప్పింగులను కూడా జత చేశాము, మీరు వీటన్నిటిని పరిశీలించండి అని పేర్కొనడంతో ఒక్కసారిగా చంద్రబాబు తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసుకు సంబంధించిన అంశంలో మీరు ఈ పిటిషన్ ని మెమోకి సంబంధించిన అంశాలను పేర్కొనటం అనేది తీవ్ర అభ్యంతరకరము, మీరు ఎలా ఫైల్ చేస్తారు, సంబంధం లేని విషయాలను దీంట్లో ఎలా దొప్పిస్తారు మీరు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వండి, నేను రేపు ఉదయం ఆ లిఖితపూర్వక వాదనల్ని ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే విజయవాడ ACB కోర్టులో ఈ రోజు సాయంత్రం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ఏంటంటే ఆల్రెడీ పిటిషన్ ACB కోర్టులో వేశారు కాబట్టి ఇది ట్రయల్ కోర్టు కాబట్టి ఈ రోజు ఈ పిటిషన్ ని మేము 28వ తేదీన పరిశీలిస్తాను, ఆ రోజు బెంచ్ మీదకి తీయవండి అని చెప్పి విజయవాడ ACB కోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక లీగల్ సందేహం, ఇది ఆల్రెడీ హైకోర్టుకి వాళ్లే వెళ్ళారు, హైకోర్టు దాన్ని రేపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేయండి రేపు చూస్తామని హైకోర్టులో జడ్జి గారు చెప్పారు కదా, పైకోర్టుకి వెళ్ళిన తర్వాత కింద కోర్టులో మళ్ళీ ఎలా వస్తుంది? అంటే హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా దాంట్లోనే ఈ అంశాలన్నీ కూడా జొప్పించారు. అయితే దానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది ప్రణతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రణతిని రేపు ఉదయం ఇన్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ రిటర్న్ అబ్జెక్షన్స్ ఇవ్వమన్నా. ఇన్ రిటర్న్ అబ్జెక్షన్స్ చూసిన తర్వాత అక్కడ న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అందువల్లనే విజయవాడ ACB కోర్టు న్యాయమూర్తి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాత హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా విజయవాడ ACB కోర్టులో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని 28వ తేదీకి వాయిదా వేశారు. బట్ రేపు హైకోర్టులో రేపు ఉదయం దీనికి సంబంధించి విచారణ ఉంది. హైకోర్టు రేపు సాటర్డే అయినప్పటికీ కూడా హైకోర్టు ఉంది. ఎందుకంటే గతంలో ఒక శుక్రవారం కూడా సెలవు ఇవ్వటంతో రేపు హైకోర్టు ఉంది. అందువలన హైకోర్టులో రేపు మార్నింగ్ ఇచ్చే ఆదేశాలను బట్టి దీనికి సంబంధించిన భవితవ్యం తేలే అవకాశం ఉంది. అప్పుడు 28వ తేదీన విజయవాడ ACB కోర్టులో దీనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా తేలుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వెంకటకృష్ణ గారు ఒక కీలకమైన అంశం ఉంది. అయ్యా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ని A14 గా విజయవాడ ACB కోర్టులో మెమో ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా అప్పుడు CID తరపు న్యాయవాదులు ఆయన్ని మేము అరెస్ట్ చేయబోము, పార్టీ 1A కింద ఆయన్ని విచారిస్తాము అని చెప్పి చెబితే మీరు దాన్ని ఇన్ రిటర్న్ చేయండి, దాన్ని నేను కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తామని చెప్పి అప్పట్లో న్యాయమూర్తి ప్రకటించారు. దీనికి సంబంధించి ఏ అంశమైనా సరే హైకోర్టులో తేలాల్సిందే కానీ, ఎందుకంటే హైకోర్టులో CID
మెమో ఫైల్ చేసింది దాన్ని బెంచ్ మీద టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ లో తీసుకున్నారు కాబట్టి అక్కడ తేలాల్సిందే కానీ మరి విజయవాడ ఏసీబీ కోర్టులో 41A నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఇక్కడ పిటిషన్ వేయటంలో ఆంతర్యం ఏమిటి? పైగా దానికి అరెస్ట్ చేసేందుకు ఆర్డర్స్ ఇవ్వాలి, లోకేష్ ని అరెస్ట్ చేసేందుకు ఆర్డర్స్ ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్న గౌరవ న్యాయమూర్తి గారి దగ్గర, జ్యుడిషియల్ ఆఫీసర్ గారి దగ్గర ఎందుకు పిటిషన్ వేశారనేది కూడా తేలాల్సి ఉంది. రేపు ఉదయం హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ మీదనే ఈ మొత్తం వ్యవహారం కూడా తేలిపోయే అవకాశం. రైట్. సో దీన్ని బట్టి థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక కేసు ఏదో క్రియేట్ చేయాలి, ఏదో రకంగా వెంటాడడం ఇది కంటిన్యూ చేయాలి అనేది ప్రధానంగా ఉద్దేశంగా కనపడుతోంది. సిఐడి ఉద్దేశం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ వెండటాలో భాగంగా లోకేష్ ఎక్కడ దొరుకుతాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ దొరుకుతాడు, ఇంకెవరైనా ఏ లీడర్ అయినా ఎక్కడ దొరుకుతాడు అనే ఈ వెతుకులాట కార్యక్రమం ఇందులో కనపడుతుంది తప్ప ఇంకేం కనిపించట్లా ఇందులో. సో ఈ మెమోలు వేయడము, ఆ ప్రసంగంలో ఏమన్నాడు ఏంటి, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒక రకమైన వేధింపులు, లోకేష్ని ఎలాగైనా వేధించాలి, ఆ తరహాలోనే ఈ చర్యలు, సిఐడి చర్యలు కానీ, సిఐడి అంటే సిఐడి ఇండివిజువల్గానో ఇంటిగ్రిటీతోనో చేస్తున్న చర్యల్లాగా కనిపించట్లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వము రాజకీయంగా చేస్తున్న కక్ష సాధింపులో భాగంగా సిఐడి లేదా పోలీసులు లేదా కొంతమంది అధికారులు టూల్గా మారిపోయారు అనేదే ఎక్కువగా ఇవాళ అందరూ విమర్శిస్తున్నమాట. పార్టీలు కానీ లేకపోతే లాయర్లు కానీ లేకపోతే విశ్లేషకులు కానీ చేస్తున్న విమర్శ అదే కనపడుతుంది. మరి సిఐడి అన్నీ తెలుసు కూడా ఈ విమర్శలు ఎదుర్కొంటూ కూడా ఎందుకు ఇంతగా వత్తాసు పలుకుతోంది ఇలాంటి పనులకి అనేది మనం చర్చలో చూద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వివి లక్ష్మణ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. చర్చలోకి వెళ్లే ముందు లోకేష్ చాలాసార్లు చెప్పారు, ఫైనల్గా మొన్న విశాఖ సభలో ఏం చెప్పారో ఆ బయట ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దాంట్లో వీళ్ళు అభ్యంతరపడడానికి కానీ ఏమి ఇది ఉందో, మరి ఆ ఎరుపంటే ఎందుకో అంత భయం, ఆ ఎర్ర డైరీ పట్టుకోగానే దాని మీద ఇంతగా కోర్టులకు ఎక్కాల్సిన అవసరం ఏంటో చూద్దాం, ఒకసారి చర్చిద్దాం. ముందు బయట ఒకసారి చూద్దాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలను ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇంకోసారి చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలను ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. రైట్, అది లోకేష్ చేసిన అది ఒక హెచ్చరిక, ఒక సూచన, చాలా కేటగారికల్గా క్లియర్గా కొంతమంది కోసం మీరు చట్టాలని వాళ్ళకి చుట్టాలుగా మార్చొద్దు, మీరు ఇప్పటికైనా దాన్ని మార్చుకోండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాడు. అధికారంలోకి వచ్చి రాగానే ఇళ్ల మీద పడి దాడి చేస్తాం, కొడతాం, చంపేస్తాం అట్లేం మాట్లాడాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నాడు. అందులో న్యాయ విచారణ జరిపిస్తామంటే మా మీద న్యాయ విచారణ జరుపుతారని వీళ్ళు కోర్టుకు వెళ్ళారంటే మరి ఇది భుజాలు తడుముకున్నట్టుంది తప్ప మరి ఇంకో రకంగా కనిపించట్లేదు. దీని మీద అసలు ముందు ఆ ఎరుపు అనగానే ఎందుకంత ఇదైపోయారో చూద్దాం. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. పసుపు జెండా చూస్తేనేమో ఎల్లో మీడియా లేకపోతే ఎల్లో ఏదో చెప్తారు, దానికి ఒక పేర్లు పెట్టి పచ్చ పార్టీ ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆయన ఎర్ర బుక్లో రాసుకున్నాడు,
రాస్తారు ఇంపార్టెంట్ అన్ని రెడ్ ఫైల్ అని పెడతారు కదా, పోలీసు స్టేషన్లో కూడా ఉంటాయి, ఇంపార్టెంట్ వాటిని పెడతారు. దాన్ని ఏదో ఎర్రడేరు చూపించి బెదిరిస్తున్నాడు. అందులో ఎక్కడ బెదిరింపు అయితే నాకేం కనిపించలే, హెచ్చరిక, డెఫినెట్గా హెచ్చరిక. అతను చెప్పాడు కదా. వెంకటేశ్వర గారు ఇప్పుడు సుబ్బారావు పానిగ్రాహి గారు పాట రాసినారు, ఎరుపంటే కొందరికి భయం భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం నయం. అవును. చూస్తే ఈ పోలీసు వాళ్ళకు బుర్ర ఎక్కడుందో, బుర్రలో ఆ మెదడుందో లేదో మరి నాకైతే అర్థం కావడం లేదు. అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు భయపెట్టడం ఎప్పుడు అధికారంలో ఉండి, అధికారం ఆధిపత్యంలో ఉండి ఏదైనా హెచ్చరికలు జారీ చేస్తే లేదా ఇంకేదైనా చర్యలు తీసుకుంటాడేమో అనే భయం ఉంటే దాన్ని అతని వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. ఈయన ఒక సామాన్య పౌరుడు. ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటారు, అట్లా తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటారు, ఎందుకు భుజాలు తనుపుకుంటున్నారు, ఎందుకంత భయపడుతున్నారు అంటే తప్పు వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు కోర్టు పోవడం నాకు నవ్వొస్తుంది. కోర్టు పోవడం అంటే అధికార దుర్వినియోగం దాన్ని అంటారండి. అధికార దుర్వినియోగం ఏదాన్ని కాదు. అధికార దుర్వినియోగం ఏదో పట్టుకొని పోయి లాక్కొని పోయి కేసు పెట్టడమే కాదు. ఈ రకంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ మీద ఆంక్షలు పెట్టడం కోసం ఒక అధికార హోదాలో సిఐడి డిపార్ట్మెంట్, హైకోర్టును, సిఐడి కోర్టును ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడమే అధికార దుర్వినియోగం. ఇట్లా ఎవరైతే ప్రయత్నాలు చేస్తుందో ఇటువంటి శిక్షార్హులు. సిఐడికి ఏం సంబంధం అండి? ఏం సంబంధం సిఐడికి? ఇది పొలిటికల్ స్టేట్మెంట్. కావాల్సింటే వాళ్ళు వైసీపీ తరఫున పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అంతే తప్ప సిఐడికి ఏం సంబంధం అంటున్నాను. సిఐడి అది తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది, ప్రతిపక్షాలకు ఆంక్షలు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది, ప్రతిపక్ష నాయకుల్ని ఏదో పద్ధతిలో కోర్టు ద్వారా ఒక చిన్న ఆర్డర్ తీసుకొని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కనపడుతుంది తప్ప ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళు తిరుగుతున్నారండి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది, పౌర స్వేచ్ఛ లేకుండా పోతుంది, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుంది, కాబట్టి ప్రజలారా మేల్కోండి అని. మరి ఓ ప్రతిపక్ష నాయకుడిగా లోకేష్ కావచ్చు, అట్లాగే మా పార్టీకి సంబంధించి మేము విమర్శిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇంకోరు విమర్శిస్తూ ఉంటారు. ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఓ పొలిటికల్ లీడర్ మీద సిఐడికి ఏ అధికారం ఉందండి? సిఐడి బాధ్యతలు అదేమైనా ఉందా? కాబట్టి సిఐడి చేసింది తప్పు, ఇదే చాలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. నిజంగా రేపు ప్రభుత్వం కనుక మారిన ప్రభుత్వం ఎందుకింత ఉలిక్కి పడినారు, ఎందుకింత పై అంతా కాల్చుకున్నారు, మీరు ఎందుకు ఈ రకంగా ప్రతిపక్షాన్ని వేధించినారు అని రివ్యూ చేయాలి కదా. రివ్యూ చేయకపోతే చట్టబద్ధమైన పాలన ఎట్లా అవుతుంది? రివ్యూ చేయాలా, ఎక్సైజ్ చేసినటువంటి వాళ్ళను శిక్షించాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, లేదా వాళ్ళ సర్వీస్ కు పనికొస్తారా పనికిరాలా తేరాలా. ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. కాబట్టి దీంట్లో లోకేష్ గారి స్టేట్మెంట్ లో నేను ఇంకా ఏదైనా అయ్యన్న పాత్రుడు ఈ మధ్య కొంచెం మాట్లాడిన దాంట్లో కొన్ని అబ్జెక్షన్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు వినిపించిన దాంట్లో ఏం అబ్జెక్షన్ ఏం లేదండి. అది న్యాచురల్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పకపోతే ప్రజలకు ఆత్మవిశ్వాసం ఎట్టగలుగుతుంది. మేము ఈ ఎక్సెస్ మేము రికార్డ్ చేస్తున్నాము, ఎర్ర బుక్క, తెల్ల బుక్క, పచ్చ బుక్క పెద్ద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రిని తిట్టినట్టు, లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపారని చెప్పి మీ ఒక్కొక్కటి సంగతి తేలుస్తారు, నేను అధికారం రాగానే ఏళ్ళు చూపించి వాళ్ళు చేసినట్టు అవి కదా బెదిరింపులు అంటే. అవి బెదిరింపులు అయితే తప్ప ఇది మేము రాసుకుంటున్నాము, మేము నోట్ చేసుకుంటున్నామని బెదిరింపెట్లయితుంది. తప్పు చేసినావని నువ్వే అంగీకరిస్తున్నావు, సిఐడి అంగీకరిస్తుంది. కాబట్టి లోకేష్ గారి దాంట్లో మాటలో తప్పు లేదు. సిఐడి ఒళ్ళంతా కాల్చుకుంటుంది. ఈ రోజు కోర్టుకు పోవడం కూడా అధికార దుర్వినియోగమే. తప్పనిసరిగా సిఐడిని సమూలంగా దాన్ని సంస్కరించాలా. రేపు ప్రభుత్వం కనుక మారితే ఎవరైతే ఈ రోజు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కటకటాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి రావాలనే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి సిఐడికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? వాళ్ళ మెమోస్ వేయడంలో కానీ, మెమోలో కూడా ముందు ఇక్కడ ఏసీబీ కోర్టులో వేశారు, అక్కడ జడ్జి గారు దాన్ని మరి ఈవినింగ్ అన్నారో లేకపోతే సాక్ష్యాలు ఏమైనా అడిగారు, మళ్ళీ అక్కడికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో అక్కడ ఒక ఇది జరిగింది, జడ్జి గారు రేపు
చూస్తాను, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ జడ్జి గారు 28th నేను చూస్తాను, టేబుల్ చేయండి ఆ రోజు అన్నారు. అంటే అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతోంది? సిఐడి అధికారులు భుజాలు తడుకున్నట్టు అనిపించట్లా లోకేష్ ప్రసంగంలో ఏమీ లేకపోయినా? సార్, రెండు దురుద్దేశాలు సిఐడికి అనిపిస్తుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రింగ్ రోడ్ కేసులో రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసామని చెప్పినటువంటి ఆదేశాలు ఇస్తే బాబు గారి తరఫు నుంచి రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసిన సందర్భంలో సిఐడి రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేయకుండా ఈ సంబంధించిన లోకేష్ గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంటే 19/12 ఇవ్వని, 20/12 ఇవ్వని, రెడ్ బుక్ గురించి ప్రస్తావించని ఈ అంశాలు అన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ బెయిల్ పిటిషన్ లో ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఇప్పుడు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ కేసు ఉన్నారో దానిలో కూడా బెయిల్ ఆదేశాలు రాకుండా చేయటానికి ఒక అంశం మెన్షన్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం నేను చెప్తున్నా, A14 అంటే లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, వాళ్ళు తండ్రి కొడుకులు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ రోజు లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయని వాళ్ళు ఆరోపణలు చెప్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చే విధానంలో మీరు దీన్ని పరిశీలించండి లోకేష్ గారి స్టేట్మెంట్స్ అని చెప్పిన విధానం మనం గమనించాలి. రెండోది, మీరు అసలు విషయం మనం చూద్దామండి. లోకేష్ గారిని ఎప్పుడు ముద్దాయిగా యాడ్ చేశారండి ఈ క్రైమ్ నెంబర్ 16 ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 26/9/23 లోకేష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ చేస్తే అదే రోజు 29/6/23 గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ గారు మేము లోకేష్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, రెండో అంశం ఆయన మీద గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ కూడా లేదు అని చెప్పి 41A నోటీస్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పేసి కోర్టు ముందు చెప్తే కోర్టు అది అబ్జర్వ్ చేసి ఇచ్చింది. మరి 26/9/23 ఇచ్చిన ఆదేశాలు మన దృష్టిలో పెట్టుకుంటే లోకేష్ గారు పాదయాత్ర ఎప్పుడు బిగిన్ చేశాడు? 3,332 పైన బిగిన్ చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటానే ఉన్నాడుగా. చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే దీన్ని వ్యతిరేకంగా పాల్గొంటే ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరైనా బాధ్యులే అని చెప్పేసి చెప్పిన అంశం ఏదైతే ఉందో మరి 41 నోటీస్ ఇచ్చి మాకు అభ్యంతరం లేదని చెప్పినప్పుడు ఆ అంశాలు ఎందుకు పొందుపరచలేదు మనం అడుగుతున్నాం. రెండోది, 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు కొంతమంది ఆఫీసర్లు, వాళ్ళు బెదిరిస్తున్నాడు. అది లోకేష్ గారిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 164 స్టేట్మెంట్ ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు, 1 ఇయర్ పైన ఇచ్చారు. ఇవాళ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, ట్రయల్ రాయలేదు. వీళ్ళు ఎప్పుడు విట్నెస్లు ఎప్పుడు ఎగ్జామిన్ చేస్తాడండి? ట్రయల్కి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేస్తాడు. ఈ రోజు లోకేష్ గారు బెదిరించేది ఇంకా దాంట్లో ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని అయిపోయినాయి కదా, కోర్టు రికార్డ్ చేసింది కదా. కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన బెదిరించాలని అంశం యాడ్ నుంచి అరైజ్ అవుతుందండి. అది ఇవన్నీ కూడా బాబు గారి బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారికి సంబంధించి 41 నోటీస్ ఉల్లంఘించారని చెప్పి ఏదైతే అంశం చెబుతున్నారో దాన్ని కూడా ఒక అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇవ్వడం రావటం అనేది అంశం ఉందో ఒక దురుద్దేశంతో ఇచ్చేటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే లోకేష్ గారికి సంబంధించినటువంటి 41 నోటీస్ ఆయన కంప్లై చేశాడు, ఆయన వెళ్ళారు, విచారణలో పాల్గొన్నారు, కోఆపరేట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పవర్ లేదని చెప్పి గతంలో బెయిల్ పిటిషన్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ 4 అంశాలు ఈ రోజు ఏదైతే పొందుపరిచారో అయితే నో వే కనెక్టెడ్ దిస్ క్రైమ్ నెంబర్ 16 కి ఎలాంటి కనెక్టెడ్ ఇష్యూ కూడా కాదు. వీళ్ళు కేవలం ఒక దురుద్దేశంతో కేసును డ్రాగ్ ఆన్ చేయడానికి కానీ లేదా బాబు గారికి సంబంధించిన అంశంలో కొంత దూరం అంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్ వేయలేక ఏదో ఒక అంశము, రెండోది ఇవ్వగలం సెక్స్ అయిన తర్వాత ఏదో ఒకటి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే అంశం అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన ఏదో చేస్తారు, ఏదో రకంగా ప్రెషర్స్ బిల్డప్ చేస్తా ఉంటే వాళ్ళ ఆలోచనలు దాని మీద ఉంటాయి, పార్టీ మీద ఎలక్షన్ల మీద లేకుండా అని డైవర్ట్ చేసే టాక్టిక్స్ కూడా అయి ఉండొచ్చు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. 164 స్టేట్మెంట్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సిఐడి ఆఫీసర్స్ కి? వాళ్ళు కంప్లైంట్ వీళ్ళు ఎట్లా వెళ్తారండి? అవును, చట్టం వీళ్ళంతా వీళ్ళు ఓవర్గా సుమోటోగానో ఊహించుకోనో మాటలని ఇప్పటికిప్పుడు రెడీ అవుద్దాం చూడండి కంప్లైంట్ అలా కూడా చేస్తారు. కంప్లైంట్ ఏముందిలే, అటువంటి కంప్లైంట్ క్రియేట్ చేయడంలో ఏముంది కానీ. సో ఎనీవే ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం మారడం పక్క, మా మీద చర్యలు పక్క అని డిసైడ్ అయిపోయినట్టున్నారు. డిసైడ్ అయిపోయే ఇప్పుడే దాన్ని అలాంటి చర్యలు దిక్కుండానో లేకపోతే ఇంకో రకంగానో
అడ్డుకునే ప్రయత్నమా, కోర్టు నుంచి ప్రొటెక్షన్? ఎందుకంటే మేము సిఐడిలో నేను పనిచేశాను, ఈ నోటీసులు ఇచ్చింది నేనే, లేకపోతే ఆయన విచారించింది నేనే, లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చింది మేమే, ఆ నోటీసులు ప్రిపేర్ చేసింది మేమే, ఈ కేసులు విచారణ జరిగినప్పుడు ప్రతిసారి మేము దీంట్లో ఉన్నాం, కాబట్టి ప్రభుత్వం మారినా మాకేం జరగకుండా ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఏమన్నా కోర్టుని అడగడానికో, లేకపోతే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కాబట్టి విచారణ జరుగుతున్నది, ఇక చూసారా ఎట్లా బెదిరిస్తున్నారు బయట నుండి, అందుకని బెయిల్ ఇవ్వద్దని చెప్పడానికో, మీరు అన్న పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. సో ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తమే తెలుగుదేశం పార్టీ మాత్రం దీన్ని ఒక రకమైన అధికారికమైన రాజ్యం చేస్తున్న వేధింపులుగానే, ప్రభుత్వం చేస్తున్న వేధింపులుగానే, పోలీసులను అడ్డు పెట్టుకుని లోకేష్ మీద చేస్తున్న వేధింపులుగానే తెలుగుదేశం పార్టీ. వెంకటరెడ్డి గారు, ఈ సిఐడి చర్యని, లోకేష్ గారిని ఏదో బెదిరిస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయాలి, మాకు అనుమతి ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళడాన్ని, ఈ చర్యని మీరు పార్టీ కానీ లేకపోతే పార్టీ లీడర్స్ కానీ ఎలా చూస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఇదైతే సిఐడి చర్యగా నేను భావించట్లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చర్య ఇది. ఎందుకంటే మొన్న యోగాలము నవశకం సభ ముగిసింది, బ్రహ్మాండంగా జనాలు వచ్చారు, చూశారు, తెలిసిందే కదా, ఇంత చాలాసార్లు చెప్పాను. ఎవరన్నా కొంచెం పచ్చగున్నా, కొంచెం ఇంప్రూవ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కదా, ఆయన ఓర్చుకోలేడు, భరించలేడు, ఓర్చుకోలేడు, ఇంకా చెప్పాలంటే కళ్ళలో నిప్పులు పోసుకోలేడు. ఎందుకంటే వాళ్ళు 41A నోటీస్ మీద పెట్టిన కండిషన్స్ ఏముంటాయి? జనరల్గా 41 బెయిల్ కండిషన్స్ వేరు, 41A కండిషన్స్ వేరు. ఓకేనా? 41 జనరల్గా ఏముంటుంది? నోటీస్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి మాకు ఏదైనా వివరణ కావాలని అడుగుతారు. ఎందుకంటే ఇదే సిఐడి వాళ్ళు హైకోర్టులో మేము అరెస్ట్ అయ్యాము, వాళ్ళని పిలిపించి మాట్లాడతాము, 41 నోటీస్ ఇచ్చని చెప్పడం జరిగింది. ఆల్రెడీ పిలిపించి కూడా మాట్లాడారు. ఇంకేంటి, ఇంకేమున్నాయి కండిషన్స్? మీరు ఏం పెట్టారు దాన్ని వైలేట్ చేయడానికి? ఏం లేదు ఈ ప్రకటన మీద, అదే చెప్తున్నాను. ముందు కండిషన్స్ వైలేట్ చేసి, కండిషన్స్ వైలేట్ చేశాడనే కదా ఈరోజు వెళ్ళింది బెయిల్, NBW ఇష్యూ చేయాలంట, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట లోకేష్ గారి మీద, ఒకటి. రెండోది వచ్చేసి ఏంటి, లోకేష్ గారు కూడా మాట్లాడింది, తప్పు చేసిన అధికారులని ఎవరైనా సరే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి, మేము చొక్కబట్టి లాగో, చెప్పుతో కొడతామనో, తుపాకులు తీసుకొని కాలుస్తామనో జగన్మోహన్ రెడ్డి గారు 2018లో చెప్పాడు కదా. ఏది 2017లో నంద్యాల సభలో కావచ్చు, అలా తీసుకుంటే కొన్ని వందల సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నోరు జారిన సందర్భాలు బోర్డు ఉంటాయి. పైపెచ్చి ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి, 100 కండిషన్స్ మీద బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఈరోజు లోకేష్ గారు చెప్పింది ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, తప్పు చేసిన వారిని మేము శిక్షిస్తాము, మీరు చట్టాలకు లోబడి పనులు చేయండి అన్నాడు. నీకు చట్టాల్లోనే ప్రొవిజన్స్ ఉన్నవి, ఎవరైనా పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టవచ్చు, వాళ్ళు చట్టాలు ఉల్లంఘిస్తే, సాధారణ ప్రజలే కాదు పోలీసులు వాళ్ళు ఉల్లంఘించినా కూడా వాటిలకు ఎటువంటి ఇమ్యూనిటీ లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, ప్రైవేట్ కేసులు పెట్టవచ్చు, ఒకవేళ పోలీస్ స్టేషన్లకైనా కేసులు తీసుకోకపోతే క్లియర్గా చట్టాల్లోనే ఉంటే అదేగా చెప్పింది ఆయన. దాని మీద మీరు NBW ఇష్యూ చేయమని కోర్టుకి వెళ్తారా? సో నేనేమంటే క్లియర్గా వారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ పని అయిపోయింది వెంకటకృష్ణ గారు, కాడు వదిలేశారు, చేతులు ఎత్తేశారు. ఈ వదిలేసి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులు అటు ఇటు మార్చుకుంటా గందరగోళం నుండి సభ సక్సెస్ అయ్యేకి ఏం చేయాలో అర్థం కాక ఎవడో పిల్ల బిచ్చరగాడు సలహా ఇచ్చినట్టుంది, ఇట్లా వీళ్ళని వదిలేస్తే మళ్ళీ కష్టం మనము అని చెప్పినట్టుంది. దాంతో ఉసుకో అంటాము, వీళ్ళని సిఐడి వాళ్ళను వాళ్ళు ఉరికెత్తడము. కొంచెం అన్నా మనం మనం తీసుకునే చర్యలు ఎంతవరకు కరెక్టు, జనాలు ఊస్తారు, దేని మీద వెళ్తున్నాము? నేను ఒకటే సిఐడి వాళ్ళని అడుగుతాను, 2019 నుంచి ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వందల కేసులు టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. అది ఇంక్లూడింగ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. దాదాపు 4.5 సంవత్సరం అయింది కదా. ఇన్ని కేసులు పెడితే మీరు నిజంగా మేము టీడీపీ వాళ్ళు తప్పులు చేసి ఉన్నాం అనుకుంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఎందుకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వెంకటకృష్ణ గారు? ప్రజల్లో కూడా నేను ఆలోచించమని అడుగుతున్నాను, టీవీ చూసే వాళ్ళని. వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ వాళ్ళు తీసుకున్న సంవత్సరంన్నరకు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన సంవత్సరంన్నరలో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఎలా వారు డబ్బులు సైఫరింగ్ చేశారు, ఎలా కిట్ ప్రోకోల్ చేశారు, ఎలా షెల్ కంపెనీలు పెట్టారని చెప్పేసి సిబిఐ వాళ్ళు కేసు బుక్ అయిన సంవత్సరంన్నరకి మొత్తం ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, సిబిఐ ఛార్జ్ షీట్లు. అదేవిధంగా ఈడీ వాళ్ళు కూడా వారి మీద ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ ఫైల్ చేశారు. ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి.
మరి ఈరోజు నారా లోకేష్ గారి మీద కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే మిగతా మా ధూళిపాల నరేంద్ర మీద గారు కావచ్చు, లేకపోతే మా పార్టీలో చాలామంది నాయకుల మీద అచ్చెన్నాయుడు గారి మీద కావచ్చు, లేకపోతే కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఇలా ప్రతి లీడర్ మీద మీరు కేసులు పెట్టారు కదా. ఇదిగో ఇది మిస్అప్రాపరేషన్ చేశారు, అది తిన్నారు, ఇది అది అని చెప్పేసి గాలి మాటలు గాలిలో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్టులు చేశారు. మరి ఛార్జ్ షీట్లు ఎందుకు ఫైల్ చేయరు? 4.5 సంవత్సరం దాటింది, ఎందుకు ఫైల్ చేయరంటే నీ దగ్గర మ్యాటర్ లేదు, ఆడ సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు ఉండాలంటే తప్పు చేస్తే నువ్వు సాక్ష్యాలు దొరుకుతాయి. ఊర గాల్లో మాటలు చేసుకొచ్చే సాక్షిలో రాసేస్తే అది కాదు కదా ఎవిడెన్స్లు. ఒక మనీ ట్రయల్ అనేది ఎక్కర్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మనీ ట్రయల్ క్లియర్గా ఉంది, అందుకే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయగలిగారు. వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి 100% ఉన్నాడని చెప్పేసి క్లియర్గా టెక్నాలజీతో కావచ్చు మిగతా అంశాల్లో వాళ్ళు ట్రయల్ పర్ఫెక్ట్ ప్రిపేర్ చేసి చేశారు. మరి ఎందుకు టీడీపీ అంశంలో మీరు ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఇంకా 3 నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఒక్క తప్పు కూడా టీడీపీ హయాంలో జరగలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నది. ఎందుకంటే జరిగి ఉంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి కదా అంట నేను అనేది. మీకు ఏం బాధ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి? మా మీద ఏదైనా ప్రేమ టీడీపీ వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ వీళ్ళకి లేదు కదా. చంపాలన్నంత కోపం ఉంది వాళ్ళకి, ఆయన్ని చచ్చిపోవాలంత కోరుకుండే వ్యక్తులు వాళ్ళు. అలాంటిది వాస్తవాన్ని బాధాకరమైన అంశం కూడా, అలా కోరుకుండే వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేకుండా ఎలా ఉంటారు వాళ్ళు? ఎందుకు చేయలేదంటే మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేదు. ఊరగా జనాలు ఇదే అంటున్నాను, 100% వేధింపులు. వాళ్ళకి చేత కావట్లేదు, మాకు చేత కావట్లేదు కాబట్టి అవతల కూడా పని చేయకూడదు. 2 రకాలు ఉంటాయి వెంకటకృష్ణ గారు. నేను సమర్థుడిని అనుకో, నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు సమర్థతగా పనిచేయడం ఒక ఎత్తు, లేదంటే నన్ను పట్టుకొని లాగడం రెండో ఎత్తు. ఇది రెండో ఎత్తు. వైసీపీకి తెలిసిన మంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది ఏంటంటే వారు పనిచేయరు, వారు పనిచేయడం చేత కాదు, వారికి పార్టీ నడపడం చేత కాదు. ఇదేం స్వీపింగ్ స్టేట్మెంట్స్ కాదు, దీస్ ఆర్ ఆల్ ఆన్ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తాను, తెలివైన స్టూడెంట్ పక్కోడు ఏం చేస్తాడో తెలియదు, పని లేకుండా ఆయన చదువుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు గఫూర్ సార్ మీకు విషయం చెప్తాను. నీకు చేతనైతే లోకేష్ గారు 5 అన్నారని చెప్పి దాని మీద వెళ్ళడం కాదు కోర్టుకి. ఇదో 29 ఆగస్టు 2022లో కేంద్ర ప్రభుత్వము 6,757 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కు బాకీ ఉంటే యు మస్ట్ పే, ఇదో ఇక్కడ రాశారు, తెలంగాణ మస్ట్ పే ద పవర్ డ్యూస్ టు ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి క్లియర్గా రాసి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది. అంటే మస్ట్, మే అని కూడా చెప్పలేదు అని కేంద్ర ప్రభుత్వము తెలంగాణ వాళ్ళకు చెప్తే ఇదే ఆర్డర్ కాపీ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళేసి క్వాష్ చేయించుకున్నారు. ఎప్పుడు 2022 ఆగస్టులో ఈ ఆర్డర్ ఇస్తే మొన్న అక్టోబర్ 29న క్వాష్ చేయించుకున్నారు హైకోర్టుకి వెళ్ళేసి. క్వాష్ చేయించుకుంటే గఫూర్ సార్ ఈ ఆర్డర్ కాపీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు విద్యుత్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారే కదా విద్యుత్ శాఖ మంత్రి కావాలి, విద్యుత్ శాఖ మంత్రి కానీ వాళ్ళ కార్యదర్శి కానీ విద్యుత్ శాఖ కార్యదర్శి కానీ ఒక్కరోజు కూడా 2022 ఆగస్టులో ఈ ఆర్డర్ వస్తే తెలంగాణకు వచ్చి ఇదిగో కేంద్ర ప్రభుత్వం మాకు 6,757 కోట్ల రూపాయలు డబ్బులు ఇమ్మన్నది, మీరు ఇవ్వండి అని అడిగిన పాపాన పోలేదు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయించుకుంటే ఈ రోజుకు 2 నెలలు దాటింది. మీరు అప్పీల్ చేస్తే మన మాట కూడా మాట్లాడటం లేదు. ఎంత నీచమైన బతుకుతుంది ఏపీ ప్రభుత్వం. నేనేమన్నంటే ఇలాంటి కొన్ని 100 అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అడగరు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అడగరు, పక్క రాష్ట్రాల నుంచి రావాల్సిన అడగరు. రైతులకు ఈరోజు పొలాల్లోకి నీళ్ళు వచ్చి కాలువలు పనిచేయబోతుంటే వాటిలో గుర్రపు డెక్క తీయించకుండా వాళ్ళని నాశనం చేస్తారు. ఇవి ఏం పట్టవు. లోకేష్ గారు ఎప్పుడు దగ్గుతాడా, లోకేష్ గారు ఎప్పుడు నవ్వుతారా, లోకేష్ గారు ఎప్పుడు సంతోషంగా ఉంటారా? ఉండకూడదు సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు సంతోషంగా. ఇంత కళ్ళలో నిప్పులు పోసుకుంటే రకాల. రైట్ లక్ష్మణ్ గారు, రేపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసిన తర్వాత మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి తరపు లోకేష్ గారి తరపున వేసిన తర్వాత ఏంటి దీంట్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే ఏమి ప్రిడిక్ట్ చేస్తున్నారు? మనం చర్చించిన అంశం అంతా కూడా క్లియర్ గా ఇదేదైతే మనం చర్చించామో అది కూడా కోర్టే పరిశీలించే పరిస్థితి ఉంటుంది. మనం ఏదైతే ఈ రోజు ఏ అంశాలు అయితే చర్చించామో అదే అంశాలకి ఆన్సర్ కావాలి. ఇప్పుడు 28/12/2023 కాల్ ఫర్ బెంచ్ ఉంది. ఆ రోజు ఆ స్కూటీలో ఆ పిటిషన్ మెయింటైనబుల్లా కాదా, వాళ్ళు వయలేషన్ అయ్యారా లేదా, ఇది సంబంధించినటువంటి ఈ ఆరోపణ చెప్పారో ఈ కేసుకి దానికి సంబంధం ఉందా, అసలు 41 నోటీస్ ఇచ్చిన కండిషన్స్ ఏంటి, ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏమిటి, ఒక నాయకుడిగా
మరి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యతలను నిర్వహించే పద్ధతిలో చేశారా అనే అంశం పరిశీలించినప్పుడు అవన్నీ కూడా ఆయన డిశ్చార్జ్ ఆఫ్ హిజ్ డ్యూటీసే చేశారని భావించినప్పుడు ఇవన్నీ కూడా కేసుకి ఎందుకు కనెక్ట్ పెడతారు? క్రిమినల్ కేసుకి దానికి సంబంధం ఏంది? ఇది రాజకీయ కక్షతోటి, రాజకీయ దురుద్దేశంతో ఒక ఇన్స్ట్రుమెంటాలిటీ, అంటే సిఐడి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతున్న అంశం కూడా పేర్కొనేటువంటి పరిస్థితి దీంట్లో స్పష్టంగా ఉంటది. రెండు, హైకోర్టుకు సంబంధించి మెమో ఏది వేశారో ఆ మెమోకు సంబంధించి లోకేష్ గారికి సంబంధించిన స్టేట్మెంట్స్ చేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉపయోగించడం ఏంటి, ఇదంతా కూడా పరివు లేదు దీనికి అని చెప్పేసి రేపొద్దున ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మీద ఈ మెమోకి వ్యాలిడిటీ అనేది ఉండదు, ఇది నాట్ పర్మిషన్ అంటారు లా. కాబట్టి ఇవన్నీ కూడా వేగు ప్రివిలేజ్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా సెట్ సైడ్ అవుతాయి. బాబు గారికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ 100% వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా అందరికి ఎవరైతే గతంలో ముద్దాయిలకు ఇచ్చారో బాబు గారి మీద ఎలిగేషన్స్ కూడా ఫర్ అవే ది ట్రూత్ అవన్నీ కూడా ప్రూవ్ అయినప్పుడు, అవన్నీ కూడా ఆర్గ్యుమెంట్ లో కొంతవరకు మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ కొంతవరకు దృష్టిలో గవర్నమెంట్ పోయినప్పుడు ఏదో ఒక పన్నాగం చేయాలి, ఏదో ఒక ఆలోచన చేయాలి. ఇలాంటి ఆలోచనలో భాగం తప్పితే అంతకు మించి దీంట్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ రోజు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద 26 లక్షల మందిని ఓట్లు తీసేస్తే అది చట్ట విరుద్ధం అని చెప్పేసి చట్టం కూడా చెప్పబడింది కదా. ఫామ్ 7 ఎవరైతే తప్పుడుగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చట్టంలోనే చెబుతుంది కదా. ఈ రోజు ఇసుక దందాకు సంబంధించి 27 కోట్ల రూపాయలు సంపాదించేసి ఇవాళ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భారతీయ బినామీలు ఉన్నారో వాళ్ళంతా కూడా రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి అంశం ఏదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అంశం బాధ్యత లేదా? ఆల్రెడీ ఎన్జిటి దాన్ని ఫైండ్ అవుట్ చేసింది కదా, సుప్రీంకోర్టు ఫైండ్ అవుట్ చేసింది కదా. ఈ ప్రభుత్వం విస్తరించినప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన అంశం ఉంటుంది కదా. అయిన అంశంలో చట్టపరమైన చర్యలు, జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పేముంది? వాట్ ఈజ్ రాంగ్? రైట్. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, గఫూర్ గారు, మనం ఇంతకుముందు అంటే ఈ సిఐడి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు గతంలో సిబిసిఐడి అనేవాళ్ళు, తర్వాత సిఐడిగా పేరు మార్చుకుంది, కానీ అదే డిపార్ట్మెంట్ అదే కదా. సిఐడి ఎంటర్ అయిందంటే అది వెరీ రేర్. ఇప్పుడు ఎలాగైతే అప్పుడప్పుడు సిబిఐ పేరు వింటామో సిఐడి పేరు అలా వినేవాళ్ళం. మేజర్ కేసు అయితే, ఒక హై లెవెల్ స్కామ్ అయితే ఏదో చూసేవాళ్ళం, లేకపోతే పెద్ద మేజర్ మర్డర్ కేసు అయితే ఇటువంటి వాటిల్లో సిఐడి అనే పేరు వినేవాళ్ళం. ఇప్పుడున్న సిఐడికి చంద్రబాబు, లోకేష్ తప్ప వేరే పని ఏమీ లేదా? లేకపోతే వీళ్ళిద్దరిని చుట్టూ తిరగడం తప్ప వేరే ఏం కనిపించట్లేదా? ఏమనుకోవాలి దీన్ని? ఒకటి దురదృష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేయాలనో కొన్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు కొన్ని క్రైమ్ జరిగినప్పుడు వీళ్ళకు ఉండేటువంటి ఒత్తిడి దృష్ట్యా ఈ క్రైమ్స్ మీద శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి ఇది ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ గా అటువంటి క్రైమ్స్ ను ఇన్వెస్టిగేట్ చేయడం కోసం మనం సిబిసిఐడి పెట్టుకున్నాం. సిబిసిఐడి అనేటువంటిది రోజువారీ వ్యవహారాల్లో ఉండదండి. సిబిసిఐడి ఏదన్నా మీరు చెప్పినట్లుగా మేజర్ స్కామ్స్ లేకుంటే దొంగతనాల్లో, మేజర్ దొంగతనాల్లో ఇట్లాంటివి జరిగినప్పుడు దానికి సంబంధించి చెప్తారు. ఇప్పుడు ఇది పొలిటికల్ వింగ్ ఆఫ్ వైసీపీగా మారిపోయిందండి సిఐడి అనేటువంటిది. ఎవరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతారో వాళ్ళని తీసుకుని వచ్చి కొట్టండి, ఎవరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, లేకపోతే పొలిటికల్ అపోనెంట్స్ మీద కేసులు పెట్టండి. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు లేదా ఇంకెవరు ఇదంతా అసలు సిఐడి పని కాదండి. దానికోసమే కనుక సిఐడి ఉంటే దాన్ని తక్షణం రద్దు చేయడం మంచిది. ఇది ప్రజల డబ్బు అండి. ఏమో వాళ్ళు న్యాయం జీతాలు ఇస్తున్నాడా? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చి వీళ్ళకి ఇస్తున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? అదే ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తూ ఈ భారత ఉద్యోగం ఏమిటి నాకు అర్థం కాలే. వీళ్ళు పొలిటికల్ కేసు మీద కాన్సన్ట్రేషన్ ఏమిటిది? పొలిటికల్ పార్టీ లీడర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఏమిటిది? కాబట్టి సిఐడి అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆత్మహత్య చేసుకోవాలా. మీరు ఆ వింగ్ యొక్క ఇమేజ్ ను పెంచుతున్నారా, ఆ ఇమేజ్ ను నాశనం చేస్తున్నారని. ఇక అటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ మారితే చర్యలు ఉండవు అనేటువంటిది ఎట్లా ఆశిస్తామండి? చర్యలు ఉండాలని కోరుకుంటారు ఎవరు కానీ. అంతే కదా. ఎందుకంటే మనం చట్టము దాని పని చేసుకుంటూ పోవాలా. చట్టరీత్యా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వేరు, పొలిటీషియన్ వేరండి. ఇప్పుడు పొలిటికల్ గా ఉండేటువంటి పార్టీలు లేదా పార్టీల వ్యవస్థ, అధికార పార్టీ, దాని స్టేట్మెంట్స్ వేరే ఉంటాయి. దాని పని ఎగ్జిక్యూటివ్స్ నిష్పక్షపాతంగా పనిచేయాలి. వీరు ప్రజల సేవకులు వీళ్ళు. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి మీరు వర్తింపజేసుకొని ఆ చట్ట పరిధిలో ఏదో చేయాలనో అది చేయాలి తప్ప ఈ రకంగా మీరు ఎవరిని కొట్టమంటే వాళ్ళని తీసుకుని పోయి కొట్టడం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని తీసుకుని పోయి అరెస్ట్ చేయడం,
ఇప్పుడు రఘురామరాజు లాంటి ఓ పార్లమెంట్ సభ్యుని కూడా తీసుకుని పోయి కొడుతున్నారంటే ఏమనాలండి? కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఉంది రాష్ట్రంలో. ఆ డిపార్ట్మెంట్ యొక్క పని తర్వాత అయినా గవర్నమెంట్ మారితే తప్పనిసరిగా రివ్యూ జరగాల. రివ్యూ జరిగితేనే న్యాయం జరుగుతుంది. ఎవరైతే చట్టాన్ని మిస్యూజ్ చేసి ఎవరైతే ప్రభుత్వానికి లేకపోతే రాజకీయపరమైన కక్షల్లో భాగంగా అధికారులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు డెఫినెట్ గా రెస్పాన్సిబుల్ ఇది అవ్వాల్సిందే, రెస్పాన్సిబిలిటీ ఫేస్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ నేను చూశానండి విశాఖలో. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు కేసుల గురించి. ఇప్పుడు ఆయన మీద ఉండేటువంటి షరతు ఏమిటి? ఈ కేసు విషయం మాట్లాడదు, ఇంత కేసులు కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయన టచ్ చేయలేదు. కేసులు ఆయన మీద అక్రమంగా పెట్టినారు, అదేదో కోర్టులో దాని సంగతి అదే తేలుతుంది, నేను కోర్టులో చెప్తాను, ఇక్కడ ఆ విషయాలు మాట్లాడు. అది ఒక పెద్ద మనిషి తరాలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అట్లాగే లోకేష్ బాబు జ్యుడిషియల్ విచారణ చేస్తా, ఏం తప్పుందో నాకు అర్థం కాలేదు. ఎందుకు వణుకుతుంది, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు? స్వయంగా మేము దోషులు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు అనుకుంటున్నారండి, అట్లా భుజాలు అనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళ ప్రవర్తనే చట్ట విరుద్ధమైన ప్రవర్తన. రైట్. ఇక్కడ మనకి జేడి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయ పరంగా ఒక సెన్సేషనల్ డెసిషన్ అనౌన్స్ చేయబోతున్నారు ఇప్పుడు విజయవాడలో. మరి అది ఆ డెసిషన్ ఏంటి అనే దాని మీద చాలా ఉత్సుకత కనబడుతోంది. ఒకటి, పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా, కొత్త పార్టీ ప్రకటించబోతున్నారా, లేక ఏదైనా ఇప్పుడున్న పార్టీల్లో ఏదైనా పార్టీలో ఆయన చేరబోతున్నారా, ఒకవేళ ఎక్కడ చేరినా లేదా కొత్త పార్టీ పెట్టినా, అలాగే ఎలక్షన్లో పోటీ ఎక్కడి నుంచి చేయబోతున్నారు, ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా పోటీ చేస్తానని చెప్తున్నారు. సో చేస్తే ఎక్కడి నుంచి చేయబోతున్నారు, పార్లమెంట్కా అసెంబ్లీకా? సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి కొద్ది నిమిషాల్లో ఆయన రైట్ జేడి లక్ష్మీనారాయణ విజయవాడలో మాట్లాడుతున్నారు. లైవ్ స్టార్ట్ అయింది, అది ఒకసారి చూద్దాం. సంవత్సరంలో భారతీయ పోలీస్ సేవకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్రజల మధ్యలో తిరుగుతూ అనేక వర్గాల ప్రజల్ని కలుస్తూ వారి యొక్క సమస్యలను అవగాహన చేసుకుంటూ వారి దగ్గరే ఉన్న పరిష్కారాల గురించి వారిని అడిగి తెలుసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చేసిన అధ్యయనంతో సమస్య పరిష్కారం అవ్వాలంటే రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ సందర్భంగా 2019 ఎలక్షన్లో నిలబడి చైతన్యవంతమైన ఓటర్ల ద్వారా సుమారుగా 3 లక్షల ఓట్ల దాకా చైతన్యవంతమైన ఓటర్లు మద్దతునిచ్చి వారి ఇచ్చిన స్ఫూర్తితో ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగించాలన్న ఉద్దేశంతో 2019 ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా యువతరాన్ని, రైతులని, కార్మికులని, మత్స్యకారులని అనేక మందిని కలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కాంక్షలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కాంక్షలు, వాళ్ళ ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఒక స్వతంత్రంగా మనం నిలబడితే మనం పూర్తి చేయొచ్చు అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిమతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ అందరి యొక్క ఆకాంక్షలతో, కాంక్షలతో, వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు పుట్టిన పార్టీ వాళ్ళందరి యొక్క ఆకాంక్షలతో, కాంక్షలతో, వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు
శ్రీ చిన్నయ్య దొర గారు చెప్పినట్టు ఒక పార్టీ మాధ్యమం నుంచి మనం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ. ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ, ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. మీరు అక్కడ పక్కకు తీసి మళ్ళీ మొదలు పెట్టు. ప్రియమైన సోదర సోదరిమణులకు, విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ తరపున అభివందనాలు. మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది. రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది. మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది. ఇది ప్రధానమైన కారణం. రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి, నిరూపించడానికి రావలసి వచ్చింది. శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని, పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. 2014వ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి 2014 విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి, బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. 3 సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. ఈ అన్ని బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము, ఎవరికి తలలు వంచము, ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా. చట్టంలోని రాజ్యాంగంలోని లోపాలను లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయే తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి. వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వీరు వాళ్ళు తిన్నారంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వేరొకరు తిన్నారు అని బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతిస్తున్నారు. ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది అందరూ గమనించాలి. మన దేశానికి 75 సంవత్సరాల కింద స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి. అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం. మనం బందీలుగా మారిపోయాం. మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం. పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది. పెత్తందారులను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు. అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగిస్తుంది. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది. ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది. డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం. డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి దిగజారిపోయింది. నిజానికి ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం, మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం. సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇది నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు. అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలను మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి, మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 1000 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 1000 కిలోమీటర్లు. మీరు అనుకుంటే ఈ 1000 కిలోమీటర్లను కనుక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు.
ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు. భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే, గ్రామములలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గనక మనం పెట్టగలిగితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గనక మనం పెట్టగలిగితే ఎంతో ఉపాధి మనము గ్రామాలలోనే చేయవచ్చు. మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అటు హైదరాబాద్ కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి, ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి. ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము, అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం, కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు? మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా 3,000 మంది వచ్చారు. అందులో 75% మంది ఇంజనీర్లే. అంటే ఉద్యోగాలు దొరకడం లేదు, ఉపాధి దొరకడం లేదు. దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు. వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి రాజకీయాలు. వాళ్లే తిరుగుతున్నారు, అవే ముఖాలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి, ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే కుటుంబ పాలన అన్నది ఎప్పుడూ అన్నారు. మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలనని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం. కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి. ఎవరో నాన్నగారు ఏదో హోదాలో ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళా హోదాలు రావాల్సిందే. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? ప్రజలకు సురక్ష ఉందా అని ఆలోచిస్తుంది. ఒకరు బ్లాక్ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రజలకు సెక్యూరిటీ లేదు. ప్రజలకు సెక్యూరిటీ కల్పించడానికి, ఒక సురక్షితమైన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూపించడానికి, ప్రజలందరూ కూడా హాయిగా శ్వాస పీల్చుకుంటూ శాంతి సుఖాలను అనుభవిస్తూ మరుసటి రోజు కోసం ఎదురు చూసే రోజులు కల్పించాలి. ఈ రోజు అందరూ కూడా ఒక రోజు గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే రేపు ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడాలి. మన పొరుగు ఉన్న భూటాన్ దేశం, అందులో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అక్కడ ఆనందంగా ఉన్నది మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? దీనికి ప్రధానమైన కారణం బూటకపు రాజకీయాలు. కాబట్టి ఈ బూటకపు రాజకీయాలకు స్వస్థ పలికి మన పొరుగున ఉన్న భూటాన్ లాంటి హ్యాపీనెస్ ఇండెక్స్ మన రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు. ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు. వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము.
మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకుని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు అందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈ రోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడడానికి మా అమ్మ కూడా వచ్చింది. ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్యే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము. ఈరోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది, కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం. ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు. ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో, మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. ఇదే జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ వెబ్సైట్. సో ఈ విధంగా ఎందరు కావాలంటే అందరూ కూడా వాలంటీర్లుగా, మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని, ఆ తర్వాత మాకు అంగబలం, ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష. ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి, ప్రజలకు మంచి వార్తలు అందించాలి, ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అని పాటుపడే మీడియా మిత్రులందరూ కూడా మాతో ఉండడం వల్ల ఈ పార్టీ ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలలో తీసుకువెళదాం. ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి ఉపాధిలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రంగా, ప్రతి విషయంలో కూడా నెంబర్ 1గా ఉన్న రాష్ట్రంగా మనం అందరం కలిసి తయారు చేద్దామని నా సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. జై భారత్, జై భారత్, జై భారత్. ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జేడీ గారి అభిమానులు ఆయన చేసిన ప్రసంగాన్ని విన్నారు. అక్కడి నుంచే ఇంటరాక్ట్ అవుతారు. ముందుగా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి నుంచి ప్రసాద్ ఇంటరాక్షన్ లో లైన్ లో ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లా నుంచి గోపి రాజా కూడా లైన్ లో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి మణినాయుడు గారు ఉన్నారు. అలాగే పొద్దుటూరు నుంచి మరికొంతమంది ఉన్నారు. భద్రాచలం నుంచి కూడా కొంతమంది ఉన్నారు. అయినవల్లి నుంచి కూడా ఉన్నారు. ముందుగా రాజమండ్రి ప్రసాద్తో రైట్. అది
సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఇప్పటికే ఆ పార్టీ ఉంది, జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఎప్పుడో ఎవరో రిజిస్టర్ చేసిన పార్టీ, చిన్నయ్య దొర అనే ఒక ఆయన చేసిన పార్టీ. ఆ పార్టీకి ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఇక ఆ పార్టీని ఏపీలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పార్టీని టేకప్ చేసినట్టుగా కనిపిస్తోంది మనకి. కాకపోతే ఇప్పటి వరకు ఆ పార్టీ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారితోనే పార్టీకి అది ముందుకెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఆ పార్టీకి సంబంధించిన కొన్ని లక్ష్యాలని చెప్పే ప్రయత్నం చేశారు. అన్నిటికంటే ముందు ప్రత్యేక హోదా, ఎలాగైనా సరే ప్రత్యేక హోదా తీసుకురావడమే మా పార్టీ యొక్క లక్ష్యం అనేది ఒకటి. అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి అంతానికి శపథం చేస్తున్నాం అనేది ఇంకొక అంశం. తర్వాత గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలను కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒక నగరం కట్టడానికే ప్రాధాన్యం ఇచ్చి మిగతా ప్రజల అవసరాలని వదిలేసింది అనేది ఒక ఆరోపణ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు అభివృద్ధినే గాలికి వదిలేసింది అని చెప్పి ఇంకో వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి రెండింటిని చూస్తూ ఆయన పట్టించుకోలేదు. డైరెక్ట్గా పేర్లు పెట్టలేదు, కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీళ్ళని దేన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళతో ఒకరితో పొత్తు పెట్టుకుంది, కలిసి తిరుగుతుంది అనే తరహాలో ఆయన విమర్శలు చేశారు. తర్వాత కుటుంబ రాజకీయాలు పెరిగిపోయినాయి ఇక్కడ రాష్ట్రాల్లో, దేశంలో అనే ఆరోపణ చేస్తూ తాము మాత్రం అభివృద్ధితో ముందుకెళ్ళి ప్రజల అవసరాలు తీర్చడం, అభివృద్ధితో పాటు అభివృద్ధిని చేయడం, తర్వాత ఈ బానిసత్వం అనే దాన్ని లేకుండా చేస్తాం, ప్రభుత్వాల వైపు ప్రభుత్వాలు వేసే ఈ అవసరాలు తీరుస్తాయని వాళ్ళ వైపు చూడకుండా సాధికారత ఇస్తాం ప్రజలకి అనే కొన్ని అంశాలను చెప్పారు. తర్వాత ఒక అంశం మాత్రం కొంత రాష్ట్రంలో శాంతి భద్రతలు, మానవ హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి, వాటిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తాం, మేము కట్టుబడి ఉంటాం. తర్వాత సముద్ర తీరాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి, సముద్ర తీరం మనకి చాలా వరం లాంటిది అనేది ఒకటి. తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని ఎక్కువగా పెట్టినట్లయితే యువతకి బ్రహ్మాండమైన ఉపాధి దొరుకుతుంది. సో దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాము. మాకు అంగబలము అర్ధబలం మాకు లేవు, మాకు నైతిక బలం, ప్రజల్లో ఉన్న నైతిక బలమే మా బలం అని చెబుతూ అంతిమంగా ఆంధ్రప్రదేశ్ని ప్రజలు అధికారం ఇచ్చి ఆశీర్వదిస్తే ఆంధ్రప్రదేశ్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలతో పనిచేస్తామని చెప్పేది జేడి లక్ష్మీనారాయణ గారి మొదటి ప్రసంగం, తొలి ప్రసంగం. మేజర్గా నిరుద్యోగం ఉండదు అని చెప్పి, నిరుద్యోగం లేని రాష్ట్రాన్ని, లేని ప్రపంచాన్ని యువతకి చూపిస్తామని చెప్పేది ఆయన చెప్తున్నమాట. దీని మీద మనతో జీవీ రెడ్డి గారు ఉన్నారు, అలాగే గఫూర్ గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు, అలాగే మనతో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు కూడా. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ప్రకటించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అంటే ఇది కొత్తగా ఆయన పెట్టిన పార్టీ కాదు, కానీ ఉన్న పార్టీని ఆయన టేకప్ చేశారు. టేకప్ చేసి ఇప్పుడు ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటున్నారు. నేను చెప్పాను ఆల్రెడీ, ఆయన మీరు కూడా వినే ఉంటారు, గఫూర్ గారు అండ్ విక్రమ్ గారు వారి సిద్ధాంతాలు, వెంకటరెడ్డి గారు మీరు ఫాలో అయ్యారు. ప్రధానంగా ఏంటంటే ప్రత్యేక హోదా, నిరుద్యోగం రూపుమాపడం, అలాగే ప్రత్యేక హోదా సాధించిన ప్రధాన లక్ష్యం అవినీతి అంతం, బానిసత్వం నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడం ఈ ప్రభుత్వాల దీని నుంచి, అలాగే శాంతి భద్రతలు, మానవ హక్కులు, తర్వాత ఏదో కొన్నిటికి పరిమితం కాకుండా సమగ్రమైన అభివృద్ధితో కూడిన అవసరాలు తీర్చడం, ఇవి విన్నారు కదా ఇవన్నీ. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే అంగబలం లేదు, అర్ధబలం లేదు, నైతిక బలం అనేది వారి ముక్తాయింపు. సో అసలు ముందుగా జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ అనే దాని మీద, ఆలోచన మీద గఫూర్ గారు మీ రియాక్షన్ ఏంటి, స్పందన? ఇది వెంకటకృష్ణ గారు, ఎవరైనా భారత ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చు, పార్టీలు స్థాపించుకోవచ్చు. ఒక గొప్ప సూక్తి కూడా ఉంది, 1000 పుష్పాలు వికసింపనివ్వండి, 1000 భావాలు చర్చింపనివ్వండి. కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం పట్ల ప్రత్యేకించి మనం అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు.
కానీ ఇక్కడ గందరగోళం నాకు కనపడుతుంది ఏమంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర తెలుగు ప్రజల లేదా ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాన్ని తట్టి లేపేటువంటి పేరు పెట్టుకోవాలి తప్ప, ఇది బీజేపీ ప్రభావం ఉండేటువంటి పేరు. అది జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అంటే నేషనలిజం అనేది బీజేపీ యొక్క ఫ్లాంక్. ఒకటి మొత్తం మాత్రం, రెండు నేషనలిజం. మరి పూర్వ పరిచయాలు ఈయనకు వాళ్ళతో ఉన్నాయనేది చర్చ వస్తుంది అప్పుడప్పుడు. సరే ఏమైంది, ఒక దశలో బీజేపీకి అధ్యక్షుడు అవుతారని కూడా చర్చ జరిగింది. జరిగింది. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని మార్చాలన్నప్పుడు ఆంధ్ర ప్రజల యొక్క మనోభావం తట్టిలేపాల. అది లేదు ఆ పేరులో. నేషనలిస్టు, జై భారత్, ఎవరికి అభ్యంతరం లేదు. జై భారత్ ఎవరు వద్దంటారు? కాబట్టి ఇది ఒకటండి. రెండవది ఏమంటే, ఇప్పుడు అంటే 2-3 మాసాలు ఉంది అంతే. 2-3 మాసాల ముందు కొత్త పార్టీ పెట్టడము అంటే పెద్ద ఫలితాలు ఏమి రావు. ఫలితాలు రాకపోగా ఇప్పుడు ఏదైతే ఆయన విమర్శించాడో, ఏది పోలీసు అరాచకం లేదా ఆధిపత్య భావజాలం లేదా కుటుంబ పాలన, కుటుంబ పాలన అవసరాలు అని మొత్తం అభివృద్ధిని ఆపేసినారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఘనీభవించాయి. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆలోచనలో ఏ వైపు పోవాలా, ఏం చేయాలా, ఏమిటి అనేది ఘనీభవించేటువంటి స్థితిలో ఇప్పుడు మొత్తం మళ్ళా చర్చ అనేది పెద్దగా ఉపయోగం లేదు. అందుకోసం మరి ఆయన పెట్టినాడు, ఆయనకు హక్కు ఉంది పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యంలో. అయితే ఒకటి నేను అప్రిషియేట్ చేసింది ఏంటంటే, అవినీతి, నిరుద్యోగం, ప్రత్యేక హోదా, ఇటువంటి సమస్యలు. అయితే ప్రైవేటీకరణ మీద మాట్లాడలేదు ఆయన. విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఆయన విశాఖపట్నంలో బేస్డ్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇటువంటివి కోర్టులో కేసు కూడా వేసినాడు. అవేం ప్రస్తావించడం లేదు. కాబట్టి ఏమైనప్పటికీ ఇంకా లోతుగా చూడాలి మనం. నా పాయింట్ ఏమంటే, ఈ 2 మాసాల్లో ఏమి ఫలితాలు రావు. ఈయన 2029 టార్గెట్ గా పెట్టుకొని పార్టీని నిర్మించుకుంటే ఏదైనా జరుగుతుందేమో. కాబట్టి ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, 2 ఉదాహరణలు చెప్పాయన. భూటాన్ హ్యాపీ ఫ్యాక్టర్, తర్వాత గుజరాత్, ఈ 2 తప్పండి. గుజరాత్ లో దళితులు అత్యంత తీవ్రంగా అంచివేయబడుతున్నటువంటి ప్రజలు. గుజరాత్ లో పెట్టుబడిదారుల అభివృద్ధి తప్ప గుజరాత్ లో మానవ అభివృద్ధి లేదు. పెట్టుబడిదారుల అభివృద్ధి ఉంది, వ్యాపార అభివృద్ధి ఉంది. అట్లాగే భూటాను చాలా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ 2 మోడల్స్ ఏవైతే ఆయన సెలెక్ట్ చేసుకున్నారో, ఈ 2 మోడల్స్ కూడా ఇప్పుడు పనికొచ్చే మోడల్స్ కాదు. సరే, ఆయనకుండే అధ్యయనం ఆయనకుంటది, మాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఏమైనప్పటికీ ఒక పార్టీ పెట్టుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఎన్నికల అతి సమీపంలో పెట్టినప్పుడు ఇప్పుడు ఏర్పడినటువంటి ఘనీభవించినటువంటి రాజకీయ పరిస్థితిలో ఏ మార్పులు వస్తాయో చూడాలా. లోతైన ఇంకా ఆ రకంగా చర్చ కూడా జరగలేదండి. ఆయన భావైక్యత ఉండేటువంటి వాళ్ళైనా జిల్లాలు తిరిగి చర్చించి ఉండాలా. అట్లాంటి ప్రయత్నం కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇది పార్టీగా ఉంటది, అంతవరకు అనుకోవచ్చు మనం. రైట్. వెంకటరెడ్డి గారు, ప్రభావం ఉంటుంది అనుకోండి. వెంకటరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఆయన చేసిన ప్రకటన మీద, తర్వాత మీకు కూడా కొంత విమర్శలు పరోక్షంగా పేరు పెట్టి అనకపోయినా ఒకరు ఒక పార్టీ, ఒకరు ఒక ప్రభుత్వం ఇట్లా అన్నారు. ఒక నగరం నిర్మాణం పైన దృష్టి పెట్టి మిగతా అవసరాలు వదిలేశారని సంథింగ్ కొన్ని విమర్శలు చేస్తూ పరోక్షంగా చేసిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెంకటకృష్ణ గారు, నూతన పార్టీ స్థాపించిన సందర్భంగా శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు వారి విధి విధానాలు చెప్తూనే జేడి లక్ష్మీనారాయణ గారు ఇక్కడున్న పార్టీల పైన పరోక్షంగా అంటే పార్టీల పేరు చెప్పకుండా విమర్శలు చేయడం జరిగింది. కంపల్సరీ ఒక పార్టీ పెట్టినప్పుడు ఇంకో పార్టీ లోపాలని లేకపోతే వారు చేయలేనటువంటి అంశాలని చెప్పడం పెద్ద తప్పేం కాదు, చెప్తారు కూడా, లేకపోతే అది రాజకీయ పార్టీనే కాదు. సో ఆ విషయంలో వారు చేసిన దాన్ని తప్పుపట్టలేం, కానీ బట్ చెప్పింది అంటే విమర్శలు చేయడానికి తప్పుపట్టలేం, కానీ చేసిన విమర్శలు తప్పని మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా వారు టీడీపీని వైసీపీని ఉద్దేశించి కుటుంబ పార్టీ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ చూసినట్లయితే
పార్టీ పేరేమో కానీ జెండా పైన ఏకంగా వారి ఫోటోనే పెట్టుకున్నారు. అట్లీస్ట్ టీడీపీకి జెండా పైన నాగలి, ఒక ఇంటి బొమ్మ, ఒక పారిశ్రామిక విధానానికి సంబంధించిన బొమ్మ ఉంటుంది. ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు ఏకంగా పార్టీ జెండా పైన వారి ఫోటోనే పెట్టుకున్నారు, వారు రిలీజ్ చేసినట్టు. దాదాపు అన్ని పార్టీలకి ఏదో ఒక సింబాలిక్ గా నేను ఇక్కడ చెప్తాను, వారు కుటుంబ పార్టీని ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కుటుంబ పార్టీ కాకపోతే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఏ దళితున్నో లేకపోతే ఏ మైనారిటీనో లేకపోతే ఒక కొత్త యువకుని తీసుకొని చేయలేదు కదా. ఆయన పార్టీ వేరే వాళ్ళ నుంచి తీసుకొని ఇవ్వచ్చు, కాకపోతే వాటెవరు ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉంటున్నారు. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ప్రాంతీయ పార్టీని విమర్శించటము, కుటుంబ పార్టీలు అంటే ఒక ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్లో భాగంగానే వారు కూడా మాట్లాడారు తప్పితే అందులో కొత్తదనం అయితే లేదు. ఈరోజు అన్ని కుటుంబ పార్టీలే. ఆ మాటకు వస్తే జాతీయ పార్టీలు కూడా కుటుంబ పార్టీలు లెక్క ఉంటున్నాయి. ఒకళ్ళిద్దరు చేతిలో అన్ని అన్ని. సో ఒకటి. రెండోది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ని గుజరాత్ కంటే ముందుంచుతానని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే వెనకుందని వారే ఒప్పుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారికి నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే ఎక్కడ వెనకలేదు. చాలా అంశాలు 2014-19 మధ్యలో ముందుంది. కాకపోతే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని వెనకేసింది. ఉదాహరణకి నేను చెప్పేవన్నీ కూడా ఆన్ రికార్డే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తాను, ఇది కూడా రికార్డ్ అవుతుంది. ఉదాహరణకు 2014-19 మధ్యలో 26,000 కిలోమీటర్ల గ్రామాల్లో రోడ్లు వేస్తే గుజరాత్లో 15,000 కిలోమీటర్లు కూడా వేయలేదు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 3 సంవత్సరాలు వస్తే గుజరాత్ 3-4 ప్లేసుల్లో ఉంది. ఏది 2014-19 మధ్యలో. మరి ఎక్కడ గుజరాత్ ముందుంది ఆంధ్రప్రదేశ్ కంటే? దానికంటే ముందు తీసుకెళ్ళటం అంటే ఏంటి? రేపు జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చి ఒకటి కంటే ముందు తీసుకెళ్ళలేరు కదా. సో ఇది అదేవిధంగా డెట్ టు జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లిమిట్స్ 25%, 26% ఉండేది. గుజరాత్ ఎప్పుడు 30-32% ఉంది 2014-19 మధ్యలో. ఇప్పుడు మారిపోయినాయి. అదేవిధంగా మిగతా ఏ అంశం తీసుకున్నా హ్యాపీనెస్ ఇండెక్స్ గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది. ముందు ఉండటం కదా, నెంబర్ 1 స్థానంలో ఉండేది 14-19. ఇప్పుడు నేను చెప్తున్నా దీస్ ఆర్ ఆల్ కీ ఇండికేటర్స్, మొత్తం కూడా ఆన్ రికార్డ్ ఉన్న కీ ఇండికేటర్సే. అదేవిధంగా మరి అంత డీప్ నేను కొన్ని అంటే నేను ఏమంటే వారు మోడలు ఇంకేదో ఒక అంతర్జాతీయ సిటీని తీసుకుని లేకపోతే అంతర్జాతీయంగా మంచి దేశాలను తీసుకొని కంపేర్ చేసి ఉంటే అప్రిషియేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఈవెన్ 2014-19 మధ్యలో కూడా తీసుకున్నారు అనేది మీ అభ్యంతరం. అభ్యంతరం అంటే అభ్యంతరం ఎందుకు చెప్తున్నానంటే దానికంటే ముందు తీసుకెళ్తున్నానంటే దాని అర్థం మంది వెనకుందని వారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. లేదు మనం వెనకలేము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కిపోయింది. ఇప్పుడు మేము కూడా మోడల్ తీసుకున్నాం. సింగపూర్ని మేము అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ని కొన్ని దేశాలను మోడల్గా తీసుకున్నాం. ఎస్ ఆ కాంటెక్స్లో అప్పుడు కొన్ని వెనకున్నాం కాబట్టి దాన్ని మోడల్ తీసుకుని దాన్ని నమూనా తీసుకుని ముందుకెళ్ళాము. సో అలా కాకుండా ఈయన వెనకబడిన రాష్ట్రం గుజరాత్ చెప్పాలంటే ఈరోజు మోడీ గారు ఉండబట్టి క్రోనిక్ చాలా ఉన్నాయి అందులో. మీరు ఎందుకు దాన్నే పట్టుకుంటారు? అది ఒక మేజర్ పాయింట్. అదే మేజర్ పాయింట్. గుజరాత్ ముందుకు తీసుకెళ్తాం అన్నారు. అమరావతి గురించి ఒక నగరాన్ని కట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ ఏంటంటే టీడీపీ గురించి మొన్నటిదాకా లక్ష్మీనారాయణ గారు కూడా అమరావతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి, అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరిగితే ఆ ఫలాలు రాష్ట్రం మొత్తానికి అని చెప్పేసి వారు నగరానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ డిజైన్ చేసిందో అలానే నగరం ఉండాలని చెప్పేసి వారు కూడా ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. సో ఈ అంశాలు. రెండవది స్పెషల్ స్టేటస్కి వచ్చేసరికి టీడీపీ పార్టీ మేము అంటే వైసీపీ వాళ్ళు చెప్పుకున్న సమాధానం వాళ్ళు చెప్పుకుంటారు. మేము ఏ రోజు వద్దని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు మించినటువంటి బెనిఫిట్ ప్యాకేజ్ ద్వారా మీకు ఇస్తామని చెప్తే ఆ రోజు ప్రత్యక్షంగా నిధులు వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇంకోటి కూడా గమనించాల్సిందంటే జేడీ లక్ష్మీనారాయణ సార్ ఆ రోజు మేము ఈ తీర్మానం చేస్తూ అసెంబ్లీలో ఒక మాట కూడా చెప్పాం. ఇట్ ఈజ్ ఆన్ రికార్డు. ఏంటంటే ఒకవేళ ప్యాకేజీ ఇవ్వకపోయినా ఇచ్చింది సరిపోయిపోయినా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉంది. నాకు అర్థమైంది మాటలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండాగా చేయదలుచుకున్నారు. ఎలక్షన్ లో ఆయన ఎజెండాగా అదే ఎజెండా ముందుకెళ్ళదలుచుకున్నారు. మనమెవరు, నువ్వెవరు, నేనెవరు, ఆయన పార్టీ ఆయన ఎజెండా నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆయన దాన్ని ఎక్కువ స్టెచ్ చేసి మాట్లాడిన నేపథ్యం కాబట్టి ప్రత్యేక హోదా అనే అంశాన్ని ముందు పెట్టుకుని ఎక్కువగా వెళ్తారనేది అర్థమవుతుంది. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం అండి అందరికీ. విక్రమ్ గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి
గఫూర్ గారు చెప్పినట్టుగా మనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే రాజకీయాలు ఫ్లూయిడ్గా ఉన్నంత కాలం రకరకాల ఆలోచనలు ఎవరైనా చేస్తారు. బట్ అది ఒకసారి ఘనీభవించిన తర్వాత, మనం తెలుగులో ఘనీభవించిన తర్వాత, అంటే ప్రజల ఆలోచనలు ఒక స్టేటస్కి వచ్చేసాయి, ఎవరు కావాలి ఎవరు వద్దు ఏమండి క్రిస్టలైజ్ అయిన తర్వాత క్రిస్టలైజ్ అయిపోయినాయి. ఒక ఆలోచనకు వచ్చేసిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కావాలి ఎవరు వద్దు అనే దానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ప్రజల ఆలోచనలు మార్చి ఆయన వైపు మళ్లించగలదు అనేది ఒకటి గఫూర్ గారికి వచ్చిన డౌట్. నిజానికి నాకు కూడా అదే అనిపించింది ప్రసంగం వింటున్నప్పుడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రత్యేక హోదా అనే దాన్ని ఆల్మోస్ట్ మర్చిపోయారు జనం. అసలు ఆ పాయింట్ పట్టుకొని 2019లో ఎంత నెత్తిలో బాదుకున్నా తెలుగుదేశానికి ఏం ఒరిగింది లేదు. ఆ పాయింట్ వదిలేసేందుకు జగన్ విమర్శించినోడు లేడు. అయిపోయింది, 10 ఏళ్ళు కూడా అయిపోయింది. సో అందువల్ల ఆ ప్రత్యేక హోదాని ఎజెండాగా పట్టుకుని వెళ్ళడము జేడీ గారి ముందున్న ప్రధాన లక్ష్యంగా కనబడుతోంది నాకు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు ఆయన పార్టీ పెట్టడం మీద మీ అబ్జర్వేషన్ చెప్పండి ప్లీజ్. పార్టీ పెట్టడాన్ని మనం ఆహ్వానించాలండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ప్రతి వారికి హక్కు ఉంటుంది. ఆయన కూడా నాకు తెలిసి 2019లో నేను కూడా 1-2 సందర్భాల్లో ఆయన నన్ను కూడా పిలిచారు ఒకసారి, 2019 ముందు అనుకుంటా. మరి అప్పుడు తర్వాత ఏంటంటే జనసేనకి వెళ్ళారు. ఆయన జనసేనలో జాయిన్ అయ్యి జనసేన పోటీ చేశారు. అప్పటి నుంచే ఆయనకి పార్టీ పెట్టాలనేది ఒక ఆలోచన. బట్ తర్వాత లోక్సత్తా టేకప్ చేయబోతున్నట్టుగా ఆ రోజు పబ్లిక్ గార్డెన్ లో మీటింగ్ పెట్టారు. అదే లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యారు. రాజకీయాల్లో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఏదో సమాజాన్ని మార్చాలి అనేటువంటిది కొంత ఉన్నది ఆయనలో. కొంత నేను 1-2 సందర్భాల్లో ఇంటరాక్ట్ అయినప్పుడు 1 గంట 2 గంటల పాటు ఆయనకి రైతుల సమస్యల మీద వాటి మీద కన్సర్న్, నో డౌట్ అంబిషియస్ మనిషి, అంబిషియస్ అనే కంటే కూడా కొంత కన్సర్న్ అయితే ఉన్నది, సమాజం పట్ల కొంత కన్సర్న్ ఉంది. దానికి కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి అడిగితే ఎట్లా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. అయితే నేను మనం ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే పొలిటికల్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో పార్టీ పెట్టడం పెద్ద ఇష్యూ ఏం కాదు. అది దాన్ని పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పొలిటికల్ స్పేస్ కి ఏ విధమైనటువంటి పారాఫెర్నేలియా అంతా కావాలి. బట్ ఆయన ఒకటి ఏం చెప్పారంటే చిరుదివ్య అన్నారు. ఆ చిరుదివ్య 1 కోటి కాంతులు కావాలని ఆశిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ 2-3 నెలల్లో ఆ చిరుదివ్య 1 కోటి కాంతులు వెదజల్లేటువంటి ఒక పెద్ద వెలుగులు పంచేటువంటి ఇది మారటానికి చాలా కష్టం, అది ట్రాన్స్లేట్ అవడానికి. ఇప్పుడు ఎందుకంటే మనకి ప్రాబ్లం ఏంటంటే మనం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని వీళ్ళందరం చూసాం. వాళ్ళు ఆల్ట్రూయిస్టిక్ గా హోలిస్టిక్ గా ఆలోచిస్తారు, సమాజం గురించి వాళ్ళ కన్సర్న్ ఉంది, అదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఇష్యూలో రాజకీయ పార్టీ నడపడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదని అందరికీ తెలుసండి. ముందుగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేధావులు, సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న మేధావులు, వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే నీతి నిజాయితీ అని మాట్లాడతారు, మరి జయప్రకాష్ నారాయణ గారు అయినా ఈయనైనా. కానీ ఆ పార్టీలో చేర్చుకునేటువంటి సభ్యులు ఎటువంటి వారు, వాళ్ళు అవినీతి పర్ల నిజాయితీ పర్ల ఆ మెకానిజం లేదు, మన ఇండియన్ కాంటెక్స్ట్ లోనే లేదు అసలు. ఎవరు కూడా సభ్యత్వం ఇచ్చేస్తారు, వాళ్ళు ఏదే చెప్తున్నారు, ఎవరు వస్తే వాళ్ళకి సభ్యత్వం ఇచ్చేస్తా ఉంటారు. అక్కడ ఆ సభ్యత్వం పుచ్చుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటిది ఒక స్క్రీనింగ్ చేసేటువంటి ఉండదు. కాబట్టి ఆయన ఒక్కడు నిజాయితీగా ఉంటే కష్టం, అందరూ కూడా నిజాయితీగా ఉండాలంటే అది కష్టం కదా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినేరియోలో. అందువల్ల ఆయనకేవో కొన్ని గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అవి దీంట్లో పెట్టడానికి ఆచరణలో పెట్టేటప్పుడు అసలు సమస్య వస్తుంది. మనకు పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు, చాలా పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన వచ్చేటప్పటికి ఆచరణలో వచ్చేటప్పటికి ఆయనకి సమస్యలు ఎదురైనాయి. అది ఇబ్బందులు ఏంటి, రాజకీయ పార్టీని ఏ విధంగా నడపాలనేటువంటిది ఆయన కూడా ఇప్పటికీ తెలియక కింద మీద పడుతున్నారు. ఆయన కూడా పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయారు. మనం అనేది ఏంటంటే ఇక్కడ సరే ఆయన గుజరాత్ మోడల్ అనేది మనం అంతా జీవీ రెడ్డి గారు చెప్పినట్టు అంత డీప్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఆయన ఏంటంటే ఒక బెంచ్ మార్క్ ఒకటి పెట్టుకొని గుజరాత్ కంటే స్టేట్ ని కొంచెం బెటర్ గా చేద్దాం అనేటువంటిది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. బట్ ఒకటి ఏంటంటే ఆయన జర్నీని గమనించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నెలల్లో ఆయన ఎంత సమయంలో అనేది కూడా చెప్పలా. ఆయన రాష్ట్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుతాననేటువంటిది చెప్పారు తప్ప గోల్ ఎప్పటికి సాధిస్తాను, ఇమ్మీడియట్ గోల్స్ ఏంటి అనేటువంటిది ఇంకా చెప్పలేదు. కాబట్టి మనం ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి ఆయన ఇంకోటి ఏంటంటే గఫూర్ గారు చెప్పినట్టుగా ఒక మంచి పాయింట్ చెప్పారు. ఆయన
అక్కడ కనీసం ఏంటంటే తెలుగు వారిని ఉద్దేశించి ఆ పార్టీ నేమ్ ఉంటే బాగుండేది. సగమేమో హిందీ ఉంది, సగమేమో ఇంగ్లీష్ ఉంది, జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటిది. సో ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆయన పూర్తిగా మరి అసలు ఏం మాట్లాడారో కూడా ఇంకా పూర్తిగా మనం చూడలేదు. చూసిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్డ్ గా మాట్లాడచ్చు దాని మీద. అంటే ఇక్కడ గఫూర్ గారు మామూలుగా ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు, ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు, చివరికి సిబిఐలో పనిచేశారు, జాయింట్ డైరెక్టర్గా ఈ దేశంలోనే దేశం కాదు ఒక రకంగా చెప్పండి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఆయనే పరిశోధించి దర్యాప్తు చేసింది ఆయనే. ఒక రకంగా ఏంటి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లన్నీ ఫైల్ చేసింది వారే. జగన్మోహన్ రెడ్డి గారి మీద జైలుకి వెళ్ళడం వారి పరిశోధన దర్యాప్తు ఫలితమే. సో దాదాపు కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని వెలికి తీసింది ఆయనే. అంతగా వెలికి తీసిన అవినీతి చేశాడని చెప్పి జైలుకు కూడా వెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారినే ఈ జనం వ్యతిరేకించుకున్నారు. ఈ జనం నువ్వే మా నాయకుడివి అని చెప్పి వ్యతిరేకించుకుని 151 సీట్లు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. అలాంటి ప్రజలు అవినీతిని ఆ రేంజ్లో గాలి కొదిలేసిన నేపథ్యంలో అవినీతి అంతం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నాకు కొద్దిగా డౌట్. జేడి లక్ష్మీనారాయణ గారికి వ్యక్తిగతంగా గుర్తింపుకు అది ప్రధానమండి. ఎందుకంటే ఐపీఎస్ గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటూ నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాను. డిపార్ట్మెంట్ ఏ రాష్ట్రంలో పనిచేసినా కానీ నిజాయితీ పరుడు అనేటువంటిది ఆయనకి గుర్తింపు అదే కదా. అది కాకుండా చాలా మంది ఆఫీసర్లు రిటైర్ అందుకే జెండా మీద ఆయన ఫోటోనే పెట్టారు. అయితే ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేసే కాదు, ఆయన గొప్ప పేరు తెచ్చింది గాలి జనార్దన్ మీద అటాక్ చేసి ఆయన రాత్రి పట్టుకొని వచ్చి, ఎందుకంటే ఆయన కోటలోకి పోలేరు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన మారువేషాలతో మనుషుల్ని పంపించి అరెస్ట్ చేసి పట్టుకొని వచ్చి ఉదయం అరెస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోగా బార్డర్ దాటిచ్చేసి ఆ రకంగా మంచి ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్. అవును. తర్వాత అవినీతికి లొంగకుండా పనిచేసినటువంటి నిక్కచ్చి నిజాయితీ మనిషి అని ఆ 2 పేర్లు ఉన్నాయి ఆయనకు. నేను ఆయన రిజైన్ చేసి వచ్చినప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడానండి, ఆయనతో బాగా పరిచయం ఉండే వాళ్ళతో. ఏమిటి ఈయన అభ్యుదయ రాజకీయాలకు ఏమైనా పనికి వస్తాడా అని. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాదు ఆయనకు ఆ భావజాలము ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటాడు అన్నప్పుడు వదిలేసింది. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏమంటే సార్, ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వడం లేదు, అసలు ఆ హోదా ప్రశ్నే లేదన్నాడు. విమర్శించాలి కేంద్రాన్ని. మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు అనేటువంటి మాట కూడా లేదు, అది బాధ. అట్లాగే పోలవరం పూర్తి చేయలేదు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీని అమలు చేయలేదు, ఇవన్నీ ఎవరు అడగడం లేదు, మేము పోరాడతాం అనేది రాలేదు. ఏమైనా ఇప్పుడు ఒక్క ఉపన్యాసంతో మనం అన్ని నిర్ణయం తీసుకోలేము. అవినీతి అనేటువంటిది ఒకటి వెంకటకృష్ణ గారు, అవినీతి అనేది రాజకీయాల నుంచి మనం పోరాడాలి. అవినీతి కేవలం పై స్థాయి నాయకులే కాదు, ప్రజల్ని కూడా అవినీతి పరులుగా అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు అమ్ముకునే వాళ్ళుగా మార్చి మొత్తం అధికారంలోకి వచ్చినప్పుడు దోచుకోవడమే కార్యక్రమం. దోచుకున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ 1 or 2% పంపకం చేస్తే ప్రజలు పెద్ద చైతన్యవంతం లేదు కాబట్టి మనం సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి దొంగల పరిపాలన నివారించాలంటే అవినీతి మీద మాట్లాడాల్సిందే. ఆయన కూడా మాట్లాడినాడు కాబట్టి మంచిదే. అది రాబోయే కాలం చూద్దాం. ఆయన ఈ 2 months లో వండర్స్ జరుగుతాయంటే నేను అనుకోవడం లేదు. దట్స్ వాట్ మాది విక్రమ్ గారు. రేపు రాబోయే ఎన్నికల్లో సరే వండర్స్ జరిగే అవకాశాలు జరగాలని కోరుకోవడం వేరు, ప్రాక్టికల్గా ఇది వేరు. వచ్చే ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ గారికి పట్టిన పార్టీ యొక్క ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది, ఉంటే ఎవరి మీద దాని నష్టం పడే అవకాశం ఉంది? ఒకటి, జేడీ లక్ష్మీనారాయణ గారు సొంతంగా పోటీ చేసే చోట మాత్రం కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనం చూసాం విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగారు. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ కంటే కూడా, పార్టీ అభ్యర్థుల కంటే కూడా ఆల్ టుగెదర్ ఆ 7 నియోజకవర్గాల్లో ఆయనకు పోలేనటువంటి ఓట్లు ఎక్కువ. అంటే ఆయన కొంత ప్రజల్లో ఆ పలుకుబడి ఇది ఆయన నిజాయితీ పరుడు అనేటువంటిది ఉంది కాబట్టి అక్కడ ఉంటుంది.
కానీ ఈ 2 నెలల్లో ఆయన కొంతమందిని ఎంపిక చేసి అభ్యర్థులుగా ఎంపిక చేసి పోటీ చేస్తే అక్కడ నేను అనుకుంటాం మనం ఆల్ సైడ్ అంటే కొంత అయితే చెప్పాల్సిన అవసరం ఏంటంటే సరే బీజేపీకి బెంట్ ఆఫ్ మైండ్ ఆయనకు ఉందా లేదా అనేది పక్కన పెడితే కొంత సామాజిక వర్గం పరంగా కూడా ఆయన ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉందేమని అనిపిస్తుందండి. ఎక్కువ మంది మనం ఎందుకంటే మనం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంత ఆయనకి ఆ బలం కూడా కొంత ఉండొచ్చు. కొంత రాయలసీమలో కొంత బలిజ సామాజిక వర్గం కొంత ఇప్పుడు అధికార పార్టీకి పట్ల వ్యతిరేకతతో ఉంది అనేటువంటిది కొంత బాగా వినపడుతున్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన కర్నూలు జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అక్కడ బలిజ సామాజిక వర్గీయులు ఆయన కొంత బాగా పేరున్నది. కాబట్టి ఆయన నాకు కులం లేదని చెప్పినప్పటికీ కూడా కొంత బలిజ సామాజిక వర్గం నుంచి ప్రజలు అందువల్ల కొంత మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పొత్తు రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది పార్టీల్లో కొంచెం బలమైనటువంటి అభ్యర్థులు కనుక టికెట్లు లభించకపోతే ఆయన పార్టీలో కూడా చేరి టికెట్లు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ కొన్ని ఓట్లు చీల్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది ఏ పార్టీకి దెబ్బతీస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ బట్ ఈ 2 నెలల్లో కూడా కొంత ఆయన కృషి చేయాలి. పార్టీ నిర్మాణం చేసుకోవాలి, అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేసుకోవటం. కొన్ని నియోజకవర్గాల్లో అయినా నేను అనుకోవటం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయినా నేను అనుకోవటం కొన్నిటి మీద ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని చేస్తే ఎంచుకొని చేసే అవకాశం అయితే ఉంటుందండి. రైట్. గఫూర్ గారు ఈ అంశం మీద బ్రీఫ్ గా చెప్పండి, ఏం చెప్తారు? ఎవరికి డెంట్ పడే అవకాశం, ఆయన ప్రభావం అంటారండి, ఎవరికి నష్టం కలిగిస్తారు? ఒకటండి అప్పుడే అంటే ఈ రోజు చెప్పలేము సార్. రాబోయే కాలంలో మరి ఇప్పుడు కాపు సామాజిక తరగతిని చీల్చేటువంటి ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తుంది. ముద్రగడ పద్మనాభం లెటర్ రాయడం అది ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయనకు కాపు సామాజిక తరగతిలో అంటే జనరల్ గా కాపు సామాజిక తరగతి పిచ్చోళ్ళేం సార్, ఎవరు పిచ్చోళ్ళు కాదు. ఏదో సామాజిక తరగతి అంటే గుడ్డిగా పొలం అని పోరు. ఈయన టార్గెట్ ఏమిటి, ఈ టార్గెట్ రాష్ట్రానికి లేదా తమకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఆలోచిస్తారు. రాయలసీమ వరకు రాయలసీమలో పెద్ద ప్రభావం ఉండదండి. రాయలసీమ వరకు ఎందుకంటే కర్నూలు జిల్లా నాకు తెలుసు, పెద్ద ప్రభావం ఉండదు. నంద్యాలలో కొంత సామాజిక తరగతి ఉంది కానీ వాళ్ళు ఆల్రెడీ టీడీపీ పరంగా కాకుండా పార్టీల పరంగానే ఆలోచనలు ఉంటాయి. ఉంటాయి. ఇవి చూడాలి సార్ రాబోయే కాలం. ఒకటి వ్యక్తిగతంగా నేను కూడా ఒకప్పుడు చాలా అభిమానిగా ఉన్నాను ఆయనకు. చాలా కరెక్ట్ ఆఫీసర్, మంచి ఆఫీసర్. ఇంత స్థాయిలో ఉండి కూడా ప్రజల కోసం కన్సర్న్ ఉంది, నిజాయితీ, ఆ భావన చాలా మందికి ఉంది ఆయన పట్ల. ఆయన ఎంపీగా ఎలక్ట్ అయితే అందరూ అభినందిస్తారు. ఎందుకంటే మన రాష్ట్రం తరఫున ఒక మంచి ఆఫీసరు, రిటైర్డ్ ఆఫీసర్ పోయి మన ప్రజల తరఫున కొట్లాడటం అనేది ఆహ్వానిద్దాం మనం. అయితే మొత్తం రాష్ట్ర రాజకీయాలని అతలాకుతలం చేయగలిగే పరిస్థితి ఎన్టీ రామారావు ఇప్పుడు ఇంత షార్ట్ టర్మ్ లో. కాబట్టి చూడాలి సార్, రాబోయే కాలం చూడాలి. ఎనీహౌ ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రస్తుతానికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ జేడీ లక్ష్మి